రఘు మాట్లాడిన ప్రతి మాట సత్యం, ఒక్కటి కూడా అబద్ధం లేదు అందులో. నా హృదయపు అంతరాల్లో ఉండే మాటలు కూడా అవే, నేను రోజు మాట్లాడుతుండే మాటలు కూడా అవే, నేను మీకు ఇప్పుడు చెప్పాలనుకునే మాటలు కూడా రఘు చెప్పినాడు. అన్ని చెప్పినాడు. ఒకటి, ఈ ఊరు అభివృద్ధి చూడమని చెప్తున్నాడు రఘు. ఈ ఊరు అభివృద్ధి చూస్తే మీరు ఎమ్మెల్యేకు రాచమల్లుకు ఓటేస్తారు. గతంలో ఈ ఊరు ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లా అభివృద్ధి చెందింది, గతంలో మనకు తాగడానికి నీళ్లు ఉన్నాయా లేవా, ఎంత ఇబ్బంది పడినాం, అర్ధరాత్రి అపరాత్రి గింజలతో గంట 2 గంటలు మాత్రమే 2 గంటలకు పట్టుకునే పరిస్థితి, 1 గింజ 2 గింజలు డబ్బులు పెట్టి కొనుక్కునే పరిస్థితి నీళ్లు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. 150 కోట్ల రూపాయలు పెట్టి మీకోసము శ్రీశైలం డ్యామ్ నుంచి గండికోటకు, గండికోట నుంచి మైలవరానికి, మైలవరం నుంచి శుద్ధి చేసిన నీటిని మీకు ఇస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా 41 వార్డుల్లో రోడ్లు వేసినాం. మీరుండే రోడ్డు కూడా మేము వేసింది. ఈ రోడ్డు కూడా ఇదేందమ్మా, ఊర్లో ఉండే ప్రతి రోడ్డు మేము వేసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వేసి అడిగిన ప్రతి చోట కాలువ కట్టాం. 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టాం. మీకోసం 5 కోట్లు పెట్టి గాంధీ పార్కును అందంగా సుందరీకరణ చేసినాం. మైదుకూరు రోడ్డును హైదరాబాద్ నుండి రోడ్డు లాగా తయారు చేసినాం. రోడ్డు వెడల్పు చేసి, ఫుట్పాత్ కట్టి, డివైడర్ కట్టి, అందులో గ్రీనరీ చెట్లను వేసి 72 స్ట్రీట్ లైట్స్, అద్భుతమైనటువంటి ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద సిటీలలో ఉండే లైటింగ్ తీసుకొచ్చి 72 పెట్టినారు. గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు అందంగా తయారు చేయగలిగారు. చిన్న చిన్న రోడ్లను, చిన్న చిన్న వీధులను పెద్ద చేసినాం. నెహ్రూ రోడ్డు, శ్రీరాములపేట, గురవయ్య తోట, ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు, ఇట్లన్నీ విశాలం చేసినాం. అక్కడక్కడ అడ్డం ఉండే బీవీఎస్ హాల్ దగ్గర, వరలక్ష్మి హాస్పిటల్ దగ్గర, ఇటువంటి చోట ప్రధానమైన రహదారిలో ప్రజలకు అడ్డంగా ఉండే ట్రాన్స్ఫార్మర్స్ తొలగించగలిగినాం. మీకోసం అని చెప్పి 160 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ పని, 160 కోట్ల రూపాయలతో భూమిలో నీటిని సప్లై చేసే పైపులు మారుస్తా ఉన్నారు. 70 ఏళ్ల కింద పైపులు, లోపల చిల్లులు పడి ఉంటాయి, మురికి నీరు దాంట్లో కలుస్తుంటారు. వీళ్ళు పట్టించుకోలే, మేము మారుస్తాం. 160 కోట్లు మీకోసమని మార్కెట్ కడతా ఉన్నాం 53 కోట్లతో. 25 కోట్ల పని జరిగింది. బస్ స్టాండ్ పూర్తి చేసినాం 5 కోట్ల రూపాయలతో. రామేశ్వరం ఏట్లో బ్రిడ్జి కడతాం. ఏటికి నీరు వచ్చినా ఇబ్బంది ఉండకుండా అవతల పక్క పోయేదానికి 52 కోట్లతో 30 కోట్ల రూపాయల పని జరిగింది. గ్రామీణ ప్రాంతాలకు 200 కోట్ల రూపాయలతో రోడ్లు వేసినాం. మీ పిల్లల కోసమని వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి 65 కోట్ల రూపాయలతో కాలేజీకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తా ఉన్నాం. గవర్నమెంట్ హాస్పిటల్కి 24 కోట్లు ఇప్పించినాం. ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి 24 కోట్లు ఇప్పించినాం. జగన్మోహన్ రెడ్డి గారి జెండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే మీరందరూ పేదవాళ్లే. పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన మీకు సంక్షేమ పథకాల పేరుతో ఆర్థికంగా మీకు సహాయపడినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఉదాహరణకు పెన్షన్ 3000 చేసినాడు, వయస్సు తగ్గించినాడు, 5 సంవత్సరాలు అందరికీ అవకాశం ఇచ్చినాడు. మీ ఇంటి దగ్గరికే పెన్షన్ పంపించినాడు. 45 ఏళ్ళు ఉంటే మీకు 18,700 రూపాయలు పెన్షన్ ఇచ్చినాడు. చేనేత వాళ్ళు మగ్గము నేస్తే 24,000 ఇచ్చినాడు. మీరు బాకీ చేస్తే పొదుపు సంఘాల్లో 200 కోట్లు ఆయనే బాకీ కట్టినాడు. ఇల్లు లేని నిరుపేదలకు స్థలం ఇచ్చి మీ పేరుతో రీసెర్చ్ చేయించి అమ్ముకునే స్వేచ్ఛను ఇచ్చినాడు. 1,80,000 కట్టి మాతో ఇల్లు కట్టిస్తున్నాడు. మీకు ప్రభుత్వం 1,80,000 ఇస్తే పని మాకు పెట్టినాడు కట్టమని చెప్పి. ఒకటా తల్లి, ప్రతి కుటుంబానికి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 పథకాల వరకు సంవత్సరానికి 60,000 నుంచి 1,00,000 రూపాయల వరకు, 5 సంవత్సరాలకు 3 నుంచి 5 లక్షల రూపాయల వరకు మీ కుటుంబాలకు ఆయన ఆర్థికంగా సహాయం చేసినాడు. మీ కుటుంబంలో ఎవరు కూడా డబ్బు లేకుండా మరణించకూడదు, అనారోగ్య పాలు కాకూడదని చెప్పి 5 లక్షలు ఉండే ఆరోగ్యశ్రీ కార్డును 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాడు. సంవత్సరానికి ఒక్కసారి, అంటే 5 ఏళ్లకు కాదు ఆ కార్డు, 25 లక్షలు సంవత్సరానికి వాడుకోవచ్చు. 3,555 జబ్బులకు సమాధానం చెప్తుంది ఆ కార్డు. 252 కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోవచ్చు, పెద్ద పెద్ద హాస్పిటల్లో. 4 రాష్ట్రాల్లో చూపించుకోవచ్చు, బెంగళూరు, మద్రాసు, హైదరాబాదు, అమరావతి. 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు. మీ పిల్లలు చదువుకోవాలంటే సరిగ్గా స్కూళ్ళు లేవు. ఈ రోజమ్మా ఒక ప్రొద్దుటూరు పట్టణానికి 56 కోట్లు ఇచ్చి మీ పిల్లలు చదివే స్కూళ్ళన్నీ రూపురేఖలే మార్చేసినాడు. అద్భుతమైనటువంటి చదువు తల్లి, అది మీకు చెబితే అర్థం కాదు. హైదరాబాద్ లాంటి పబ్లిక్ స్కూళ్లలో కూడా అందనటువంటి సౌకర్యాలు అందిస్తున్నాడు. ఒక 100 కోట్ల సావుకారి యొక్క కుమారుడు చదివే స్కూలు కంటే గొప్పగా ప్రభుత్వ పాఠశాలను తయారు చేసినాడు. మంచి ఆహారాన్ని అందించినాడు, కంటి పరీక్షలు చేయించినాడు, సర్జరీ చేయించినాడు, మీ పిల్లలకు అద్దాలు ఇచ్చినాడు, పుస్తకాలు ఇచ్చినాడు, బూట్లు ఇచ్చినాడు, సాక్షులు ఇచ్చినాడు. 15,000 మీ పేరుతో డబ్బులు వేసినాడు. మళ్ళా దేనికి తల్లి? మీ పిల్లోని పనికి పంపకండి, బడికి పంపండి, నేను చదివిస్తా, నీకు లెక్కిస్తా అని చెప్పి వాళ్ళు చదివించినాడు, మీకు లెక్కిస్తున్నారు అమ్మఒడి పేరుతో. ఇవన్నీ గతంలో చేసినారా? జగనన్న ఆరోగ్య సురక్షని మీ ఇంటికి డాక్టర్లు పంపించారు, జబ్బులు చూసిరి, రక్త పరీక్షలు చేసిరి. మీకు ఏదైనా పత్రాలు కావాల్సింటే డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, రెవెన్యూ ఆఫీసులో కావాల్సింటే మీరు ఎంఆర్ ఆఫీస్కు, మున్సిపల్ ఆఫీస్కు, కలెక్టర్ ఆఫీస్కు తిరిగినా కూడా, ఆటోలు ఎక్కి దిగినా కూడా లెక్క ఖర్చు వచ్చేది కాదు. ఒక కాగితం కావాలంటే మీ ఇంటికాడికి వచ్చి ఇచ్చినారు కదమ్మా, మేమే ఇచ్చినాం. ఈ రోజు వచ్చినారు, రాసుకున్నారు, 3 రోజులు మీటింగ్ పెట్టినారు, మీ కాగితాన్ని మీకు ఇచ్చినారు. ఇవన్నీ మార్పు కాదా? ఇవన్నీ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉండే మార్పులు కాదా? పేదవాళ్ళకి ఆయన చేసిన సహాయం కాదా?
పరిపాలనలో వచ్చిన మార్పు కాదా? మీ ఇంటికాడ సచివాలయం పెట్టినాడు, మీరు ఎక్కడికో పోకుండా గిన్నె పనులు. మీ ఇంటికి వాలంటీర్ పంపించినాడు, సేవ చేసేదానికి మనవడు మనవరాలు. పెన్షన్ 12 చీకట్ల 6 గంటలకే పెన్షన్ ఇస్తారు. ఊరు అభివృద్ధి జరిగింది, మీ కుటుంబం అభివృద్ధి జరిగింది. మరి ఎన్ని చేసిన జగనన్న కోటేద్దామా, మోసగాడైన చంద్రబాబు నాయుడు కోటేద్దామా? తల్లి చెప్పండి అమ్మా, మీరే చెప్పండి తల్లి. అమ్మా, జగన్కు ఓటు వేయకపోతే నిజంగా చెప్తానా, మతికి పెట్టుకోండి. జగన్కు ఓటు వేయకపోతే మళ్ళీ మూడోసారి చెప్తానా, జగన్మోహన్ రెడ్డి గారికి పేదవాళ్ళు ఓడిపోయేది ఎవరు తెలిసినా తల్లి, జగన్ కాదమ్మా, పేదవాళ్ళే ఓడిపోతారు. ఈ ఎన్నికలు జరుగుతూ ఉండేది రాచమల్లుకు వరదరాజిరెడ్డికి కాదు తల్లి, జగన్కు చంద్రబాబు నాయుడుకు కాదు తల్లి. బాగా చెప్తానా, చంద్రబాబు నాయుడు పెత్తందారి వ్యవస్థకు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి పేదవాళ్లకు పోటీ జరుగుతుంది. జగన్ గెలిస్తే పేదవాళ్ళు గెలుస్తారు, జగన్ ఓడితే మీరు ఓడుతారు. ఇది సత్యము సత్యము సత్యం, నమ్మండి నా మాట. గెలిచినా జగన్ కాదు, ఓడినా జగన్ కాదు. గెలిచినా పేదవాళ్ళే, ఓడినా పేదవాళ్ళే. జగన్ గెలిపించడం అంటే పేదరికంలో ఉండే ప్రతి కుటుంబము మనల్ని మనం గెలిపించుకోవడం అవుతారు. మీరు వద్దు అని జగన్ ఓటు వేయలేదు అనుకో, దాని అర్థం ఏం తెలిసిన, మాకు ఈ సంక్షేమ పథకాలు అవసరం లేదు, మా ఇంటికాడ మూటాముల్య దండిగా ఇంట్లో లెక్కు ఉంది, నీ బోడి అమ్మఒడి ఎవరికి కావాలా, నీ నాడు నేడు బడికింది మా పిల్లలకు నువ్వేది ఇంగ్లీష్ మీడియం చెప్పేది మేము చదివించుకుంటాం పో, ఆరోగ్యశ్రీ కార్డు మాకు అవసరం లేదు, హైదరాబాద్ పోయి 10 లక్షలు పెట్టి చూపించుకుంటాం మా యాపకు, మా దగ్గర దండిగా లెక్కంది, నువ్వేది మాకు చేసేది బోడిగానివి అని చెప్పి మీరు ఓటు వేయకుండా ఉండాలా. వేయలేదంటే ఓటు వేస్తే అర్థం ఏం తెలిసిన, నువ్వు చేసిన పరిపాలన బాగుంది నాయన, పేదవాళ్ళకు అనుకూలంగా మంచి పరిపాలన చేసినావు, నువ్వు పెట్టిన చదువు వల్ల నా పిల్లలు బాగుపడుతున్నారు, నువ్వు ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు వల్ల నా మొగుని బతికించుకోగలిగినా, నా అప్పు నువ్వు కట్టిన దాని వల్ల 3 పూట్ల భూవ తిరగలుగుతానా, నువ్వు ఇచ్చే పెన్షన్ నువ్వు ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల ఇంటికి వెళ్ళి చన్నీళ్ళలాగా నెలకు 5,000 6,000 ఉపయోగపడి 3 పూట్ల భూవ తింటున్నా బస్సులు కొనుక్కోకుండా నువ్వు 100కి 100 భాగాలు మంచి పాలన చేసినావు. నువ్వు మావానివి, మా పిల్లోనివి, నా కొడుకు నా తమ్మునివి, ఇది మా ప్రభుత్వము, మళ్ళా పెంచాం, మళ్ళా గెలిపించుకుంటాం. వాడు 2,000 ఇచ్చినా 3,000 ఇచ్చినా బొగ్గిట్లో పెట్టుకుంటాం, ఓటు మాత్రం ఫ్యాన్ మీద గుద్దుతాం అని చెప్పడం తల్లి. నేను బాగా చెప్తానా, లెక్కిస్తారు, లెక్క వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు, అందరు ఇస్తారు. లెక్క ఇయ్యడం తప్ప ఒప్ప అంటే అంత పెద్ద మాట నేను మాట్లాడలేదు, అంత బుర్ర లేదు, అంత తలకాయ లేదు నాకు. నేను చిన్నోని, యాడో రామేశ్వరంలో పుట్టినోని, నేను మామూలుగా పుట్టిన వాడిని, పేదరికంలో పుట్టిన వాడిని, పస్తులతో పెరిగిన వాడిని తల్లి. మీరు ఏమన్నా ఎమ్మెల్యే అంటే వానికి 4 చేతులు 6 చేతులు పెద్ద గొప్పగా ఉంటాడు అని కథ, వారి వ్యవహారం బంగారు పల్లెంలో పూ తింటాడు అనుకున్నారు. జరుగుతుంది. మీ ఎమ్మెల్యే ఆ టైప్ ఎమ్మెల్యే కాదు. రామేశ్వరంలో పుట్టిన, దేవలాల కాడ మోరి కాడ పెరిగి, ఎర్రగడ్డ కారం సర్దిగు వదిలి బడికి పోయినా, మామిడికాయ ఊరగాయ వేసుకొని సర్దిగు వదిలి కాలేజీకి పోయినా. పండగ లేదు, పబ్బం లేదు, లెక్క లేదు, పేదరికము, ఆకలితో పెరిగినా, పస్తులతో పెరిగినా. రఘురామరెడ్డి భార్య కూడా, ఆ పాప కూడా మా రామేశ్వరమే, ఆ పాప కూడా అన్ని తెలుసు మాకు. పేదరికంతో పెరిగిన వాని తల్లి. అందుకే మీకు బాగా చెప్తా ఉన్నా, డబ్బులు ఇస్తారు, వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు, తీసుకోండి. ఈ రోజు అయిపోతే వరదరాజరెడ్డి అయినా మరొక రెడ్డి అయినా మీకు లెక్కించడమ్మా. నువ్వు ఎంటబడి అడిగినా నా బిడ్డ పెళ్లి పెట్టుకున్నా 10,000 అంటే 10,000 సార్లు ఎవరే కానీ. ఈ బుద్ధు మటుకు మీ ఇంటికాడికి వచ్చి బుక్కులు చూసి ఎన్ని ఓట్లు ఉన్నాయి, 5 ఉన్నాయి, 5 రోజుల్లో 10 తీసుకో 10,000 అని చెప్పి పిలిచి వల్ల మాలిన ప్రేమ ఒలకబోసి ఇచ్చిపోతారు. కారణం అవసరం. దీన్నే మనమేమంటాం మన భాషలో అంటే, దయ్యం పట్టినప్పుడే మెట్టుతో కొట్టాలా అంటాం. రాజకీయ నాయకులు దయ్యం ఎప్పుడు పడుతుంది? ఎలక్షన్లప్పుడు మాత్రమే దయ్యం పడుతుంది. ఇప్పుడు దయ్యం పట్టింది మెట్టుతో కొట్టు, షాటతో కొట్టు, కొరకతో కొట్టు, యాపమండలతో కొట్టు, ఏ వీటితో కొట్టే కొట్టించుకుంటాం. అందుకు తీసుకో లెక్క, ఇబ్బంది లేదు. కానీ ఓటు మాత్రం మీకు మంచి చేసిన ప్రభుత్వానికి, మంచి చేసిన పార్టీ, మీకు ఎవరైతే మంచి చేసినారో, జగన్ చేసింటే జగన్ గెద్దాం, చంద్రబాబు నాయుడు చేసింటే చంద్రబాబు నాయుడు గెద్దాం. రాచమల్లు మంచివాడైతే, రాచమల్లు పేదవాళ్ళకు పలికింటే, దానమో ధర్మమో మానవత్వంతో చేసి ఉంటే, ఊరిని అభివృద్ధి చేసింటే, ప్రశాంతంగా ఉంచగలిగి ఉంటే, మీకు అందుబాటులో నేను ఉండిన మాట నిజమైతే నాకు ఓటువి. లేదు నేను చెడ్డోన్ని, వాళ్ళు చెప్పినట్టు రాక్షసుని, నరకాసురుణ్ణి, నేను ఊరు సర్వనాశనం చేసిన, వాడిని కొట్టినా, వీడిని కొట్టినా, వీడి లెక్క దోసుకున్నా, వాడి లెక్క దోసుకున్నా, ఊర్లోనే నేను మీకు పరకలే, పెళ్లి కూడా బిచ్చం వేయలే, ఊర్లో రోడ్డు వేయలే, కాలువ వేయలే, అభివృద్ధి చేయలే, దొంగనా కొడుకును వేస్తాయి. కానీ మంచోని అయితే మీరు ఓటు వేయాలా, వేయకూడదమ్మా? వేయాల. నేను మంచోని అభివృద్ధి చేసి, మీకు పలికి సహాయం చేసి, అన్ని నా పక్క న్యాయం ఉంది, నాకు ఓటు వేయకుండా నన్ను ఓడిస్తే బాధపడాల్సింది నేనా, ధర్మమా? ధర్మం బాధపడతా తల్లి, నేనుగా తల్లి బాధపడాల్సింది. మీరు బాధపడాలా. నిజంగా నా వైపున ధర్మం ఉంది, నిజంగా నా వైపున న్యాయం ఉంది, నిజంగా నేను చిత్తశుద్ధితో, అంటే కమిట్మెంట్ 100కి 101% నా రాజకీయ జీవితం ఉన్నన్నాళ్ళు పేద ప్రజల కోసం బ్రతకాలా, ఈ ఊరి ప్రజల కోసమే బ్రతకాలా, ఈ ఊరిని అభివృద్ధి చేయాలా, ఊరిని ప్రశాంతంగా ఉంచాలా, పేదవాళ్ళకు నా దగ్గరకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ కన్నీళ్లు తుడిచే ప్రయత్నంతో నేను
డబ్బులు సహాయపడాలా అని పలికిన మాట వాస్తవమైతే నన్ను నా పార్టీని గెలిపి జగనన్న సంక్షేమ పథకాల పేరుతో మీకు న్యాయం చేసి ఉంటే గెలిపించండి. రఘు చెప్పినట్టు కరోనా వచ్చింది, మేము కాదమ్మా మీ దగ్గరకు వచ్చింది. మొట్టమొదటి శ్రీనివాసనగర్లో కరోనా వస్తే కమిషనర్ రాదమ్మా, నేను మా వాళ్ళు అందరం కలిసి ఆ పక్క సందులోకి వచ్చి ఇది స్ప్రే మిషన్లు తీసుకొని మిద్దెలు కొట్టి మీ ఇళ్ళలో జాగ్రత్తలు చెప్పి భయం పెట్టి, అప్పుడు కరోనా అంటే ఈ నుంచి అంత దూరం ఉండి మాట్లాడుతున్నారు భయపడి. మొట్టమొదటి కేసు శ్రీనివాసనగర్లో వస్తే వాళ్ళ ఇంటికి వచ్చినాం, నేను కమిషనర్ రాదమ్మ, స్ప్రే చేసినాం, బ్లీచింగ్ పౌడర్ చల్లినాం, కూరగాయలు ఇచ్చినాం, బియ్యం ఇచ్చినాం, డబ్బులు ఇచ్చినాం, ఆసుపత్రిలో పంపినాం, క్వారంటైన్ సెంటర్లు పెట్టినాం, ఆక్సిజన్ ఇప్పించినాం. ఒకటేంది తల్లి, కరోనా కష్టకాలంలో వరదరాజిరెడ్డి కామనూరులో పనుకున్నాడు, వాళ్ళ కొడుకు కొండారెడ్డి హైదరాబాద్ లో పనుకునేవాడు. ఇద్దరు వాకిళ్ళు వేసుకొని వాళ్ళు పనుకున్నారు, మా పిల్లలు మాత్రం మమ్మల్ని వేది పంపించారు. కారణం, లీడర్ అన్న తర్వాత కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందే, మనం బతికినా సచ్చినా ప్రజలతో ఉండాల్సిందే అని చెప్పి కరోనా కష్టకాలంలో నేను మన పార్టీకి సంబంధించిన నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు అందరూ కలిసి మీకు సేవ చేసిన చివరకు మా నెత్తి మీదికి మృత్యువు తెచ్చుకున్నాం, కరోనా తెచ్చుకున్నాం. 40 రోజులు ఆసుపత్రిలో పడి సావు బతుకుల మధ్య మృత్యు వాకిట్లేకి పోయి చనిపోవాల్సిన వాడిని శివుని దయవలన మీ ప్రేమ చేత బ్రతికి ఇట్లొచ్చి మళ్ళా మాట్లాడగలుగుతారు. మరి ఆ రోజు అంత ఆపదలో మేముండి వరదరాజిరెడ్డి వరదాడి కొడుకు ఇంట్లోనే పరిమితమైంది, ఒక్క రూపాయి మీకు సాయం చేయక మేము చేసి ఒక్క జెండా వాళ్ళ తెలుగుదేశం పార్టీ జెండా మీకు రూపాయి లాగిన సాయం చేయక జగన్ సాయం చేసి అన్ని జరిగిన తర్వాత ఈరోజు తగుదునమ్మా అని చెప్పి ఎలక్షన్లప్పుడు 3 నెలల ముందు వచ్చి నాకు ఓటు వేయాలంటే న్యాయమా? ఆయనకు వేస్తే మాది న్యాయమా? తల్లి ఒక్కసారి మీరే ఆలోచించండి, మనస్ఫూర్తిగా మంచికే పట్టం కట్టండి, ధర్మాన్ని న్యాయాన్ని గెలిపించండి, మంచి పార్టీ అయిన జగనన్నను గెలిపించుకోండి, మళ్ళీ సంక్షేమ పథకాలు ఇట్లే అందుకోండి. ఈ ఊర్లో సంపూర్ణం కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు సంపూర్ణం కావాలి అంటే మళ్ళీ జగనన్న గెలవాలా, రాచమల్లు అసెంబ్లీలో ఉండాలా. రాచమల్లిలో అసెంబ్లీలో ఉన్నప్పుడు జగనన్న వెంట నడిచినప్పుడే ఈ ఊర్లో సంపూర్ణమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. మరిన్ని సరికొత్త అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రతిరూపిగా తీసుకురాగలుగుతా, పేదవారికి సంక్షేమ పథకాలను 3 పువ్వులు 6 కాయలుగా అందించగలుగుతా, నా మానవతా హృదయంతో శ్వాస ఉన్నంత వరకు మీకు ఉపయోగపడగలుగుతారని చెప్పి మనస్ఫూర్తిగా వినయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి సోదరుడు రఘురామరెడ్డి గారికి, పద్మావతమ్మకు నా హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతూ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు. ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలో 7వ వార్డులో పల్లె రఘురామరెడ్డి గారి ఆధ్వర్యంలో, అదే మాదిరి పద్మావతి, ఈమె సోములవారిపల్లె గ్రామ పంచాయతీ నివాసురాలు, పెన్నానగర్ లో ఉంటుంది. వీళ్ళ ఇద్దరి ఆధ్వర్యంలో ఇక్కడ సుమారు ఒక 100 కుటుంబాలు, టీడీపీ బీజేపీ, వీళ్ళిద్దరు కూడా ఒకరు బీజేపీ ఒకరు తెలుగుదేశంలో ఇది వరకు పనిచేస్తా ఉన్నారు. ఈ తెలుగుదేశం బీజేపీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఏ కండిషన్స్ ఏం లేకుండా జగనన్న ప్రభుత్వం కోసం రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిని మళ్ళీ 3వసారి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి శాసనసభ్యునిగా చేసుకోవాలా. ఈయన 2 సార్లు మాత్రం ఎమ్మెల్యే అయినాడు ఇప్పటి వరకు. ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నాం, ఒక్కసారి అధికారంలో ఉన్నాం. ఈ ఒక్కసారి అధికారంలో ఉండే 2 సంవత్సరాలు కరోనాతో ఈ రాష్ట్రంలో మనం ఏం అభివృద్ధి చేయలేకపోయినాం. కేవలం ఒక 2.5 సంవత్సరం 3 సంవత్సరాల్లో మాత్రమే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎంత మేలు జరిగిందో, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కళ్ళకు కనిపించేటట్టు ఈ 2.5-3 సంవత్సరాల కాలంలోనే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని ఇంత అభివృద్ధి చేస్తున్నాడు అంటే తిరిగి ఆయనకు మరొకసారి ఇంకా ఒక 2-3 సార్లు తిరిగి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిని మళ్ళీ కూడా ఎమ్మెల్యే చేసుకొని తిరిగి జగనన్న ప్రభుత్వం తెచ్చుకుంటే ఈ జగనన్న ప్రభుత్వంలో పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ కూడా మంచి సంక్షేమం అందింది. రాచమల్లు నాయకత్వంలో ప్రొద్దుటూరు అభివృద్ధి జరిగింది అని చెప్పి వీళ్ళ ఇద్దరి ఆధ్వర్యంలో ఒక 100 కుటుంబాలు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లనే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో చాలా చోట్ల తెలుగుదేశం బీజేపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉండేది మీ అందరికీ తెలుసు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే వాళ్ళ పార్టీ అంటే వర్గాలు, వాళ్ళ 2-3 వర్గాలు ఉంటాయి, ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తా ఉంటారు, వాళ్ళకు వాళ్ళే కండువాలు వేసుకుంటారు. నిన్ననో ఎప్పుడో చూసినాం ఆ వివేకానంద కాలనీలో మాజీ మండలాధ్యక్షులు పెద్ద ఆయన రాఘవరెడ్డి గారు, కొత్తపల్లి సర్పంచ్ శివచంద్రారెడ్డి గారు వాళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, వాళ్ళకే పోయి నిన్న కండువా వేసినారు. ఒక పార్టీలు మారడం, ఇంకొక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి చేర్చుకోవడం అంటే ఈ మాదిరి ఉండాలి.
అంతే తప్ప వాళ్ళ వర్గాలు 2-3 వర్గాలలో ఉండేటోళ్ళు ఆ వర్గం నుంచి ఈ వర్గం, ఈ వర్గం నుంచి ఆ వర్గం 4-5 సార్లు ఒకటే వ్యక్తికి తెలుగుదేశం పార్టీ కండువాలు మార్చి చెప్తా ఉంటారు. అది వాళ్ళ నైజం. మన నైజం మనం చేసేది స్వచ్ఛందంగా వేరే పార్టీ నుంచి మన పార్టీలోకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వేవంతా కూడా, రాష్ట్రం అంతా కూడా జగనన్న ముఖ్యమంత్రి సిద్ధం సభలు సక్సెస్ అవుతా ఉన్నాయి. ఒక సైడు ఇక్కడ ప్రొద్దుటూరులో కూడా పూర్తి టెండు మాడిపోయి ఎక్కడో వాళ్ళ ఊహలు, వాళ్ళ అంచనాలకు కూడా దొరకకుండా రేపు నెల జరగబోయే మే 13వ తేదీ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, ఈ పార్టీలోకి ఇంత అభిమానంగా చేరినటువంటి రఘురామరెడ్డి అన్న గారికి, పద్మావతి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధారణంగా ఆహ్వానిస్తా ఉంది. వీళ్ళు పార్టీలో చేరుతున్నందుకు వీళ్ళకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.